న్యాయవేదికకు స్వాగతం. ఇప్పుడు మీకు ఒక వాయిస్ ఓవర్ వినిపిస్తాను. మనం రోజు ఫోన్ చేస్తూ ఉంటే ఎవరికి ఫోన్ చేసినా కానీ అది వినలేక మళ్ళీ మనం 196 ఏవో వస్తున్న కాషన్ని ఆపుకుంటున్నాం. సో ఎందుకు గవర్నమెంట్ ఇంత సీరియస్గా తీసుకుంది, ఏంటి ఆ కాషన్? ఫస్ట్ అది విందాం, తర్వాత మాట్లాడతాను. జాగ్రత్తగా ఉండండి. మీకు పోలీసులు, సిబిఐ, కస్టమ్స్ లేదా జడ్జిల నుండి తెలియని నంబర్ల నుండి వీడియో కాల్స్ వస్తే భయపడకండి. వారు సైబర్ నేరగాళ్లు కావచ్చు. వాటిని వెంటనే నేషనల్ సైబర్ హెల్ప్ లైన్ నంబర్ 1930 ద్వారా రిపోర్ట్ చేయండి. హోం మంత్రిత్వ శాఖ జారీ చేసింది. విన్నారు కదా, ఆల్రెడీ రోజు ఎవరికైనా ఫోన్లు చేస్తుంటే వెంటనే మళ్ళీ రమ్య గారు ఎందుకు వినిపిస్తున్నారు అనుకుంటున్నారు కదా. దీనికి ముందు ఒక మినిమం 10 to 15 కాల్స్ దీనికి ముందంటే ఈ రోజు నిన్న కాదండి, మ్యాక్సిమం దీని మనకి గవర్నమెంట్ సీరియస్గా తీసుకొని ఇలా ఒక ఫోన్ కాల్కి కాషన్ ఇవ్వడానికి ముందు దగ్గర ఒక 6 months 1 year నుంచి కూడా మేము సిబిఐ నుంచి ఫోన్ చేస్తున్నామని మన పాత ప్రీవియస్ వీడియోలు వింటే మీకు అర్థమవుతుంది. డైరెక్ట్ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో కన్సల్టేషన్ తీసుకున్న వాళ్ళు కానీ లేదా రమ్య గారి ద్వారా చెప్తే కనీసం మాలాగా బాధితులు ఎవరో ఇబ్బంది పడకుండా ఉంటారన్న ఉద్దేశంతో డైరెక్ట్గా ఒక ఆవిడ కాల్ కూడా మాట్లాడారు. సో ఫేక్ కాల్స్ తోటి మేము సిబిసిఐడి నుంచానో, మేము ఎస్ఐ మాట్లాడుతున్నాం, మేము సిఏ మాట్లాడుతున్నాం, లేకపోతే మేము గవర్నమెంట్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం అని చెప్పి ఫోనులు చేసి బ్లాక్మెయిల్ చేస్తున్న వ్యక్తులు డబ్బు చాలా వసూలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఏదో వ్యక్తి ఏదో చిన్న మిస్టేక్ అన్నా చేస్తూ ఉంటారు. ఆ మిస్టేక్కి సంబంధించి ఓకే, దానివల్ల వీళ్ళు ఏమైనా కనిపెట్టేసి కేసు పెట్టారేమో, దానివల్ల వీళ్ళు కేసు పెట్టారేమో, దానివల్ల వీళ్ళు మనల్ని పోలీస్ స్టేషన్కో ఆఫీస్కో పిలుస్తున్నారో అనుకుని భయపడి 3-4 times అమౌంట్లు వేసి ఇంకా భరించలేక కంప్లైంట్లు ఇచ్చి అప్పుడు రియలైజ్ అయిన వ్యక్తులు ఉన్నారు. సో సైబర్ క్రైమ్కి సెంట్రల్ లెవెల్లో ఇటువంటి కేసులు రిపీటెడ్గా అవ్వటం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం మన బ్రాడ్బాండ్స్ ఏవైతే ఉంటాయో ఫోన్స్కి, ఎయిర్టెల్ కానీ ఇవి కానీ అట్లా మొత్తం ఏవైతే ఉన్నాయో అందరికీ కూడా ఈ గైడ్లైన్స్ వెళ్ళి మనం కాసేపు ఒక సెకండ్ నస అని అనుకోవచ్చు, కానీ మనల్ని అవేర్నెస్ చేయడానికి గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకుంది. ఎందుకు అంటే ఇట్లా ఫేక్ కాల్స్ ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మన ఫోన్స్ ట్రాపింగ్ అవ్వడం కానీ ఈజీగా మన ఫోన్ నెంబర్స్ దొరకడం కానీ వాళ్ళకి జరగడం వల్ల రిపీటెడ్గా ఈ కాల్స్ చేసి మనల్ని బ్లాక్మెయిల్ చేస్తున్న వ్యక్తులు ఎక్కువ ఉన్నారు. ఇందులో చాలామంది ఏం చేస్తారంటే భయపడి డబ్బులు కట్టేస్తూ ఉంటారు. పోలీస్ స్టేషన్కి ఎవరు వెళ్తారో, అడ్వకేట్ దగ్గరికి ఎవరు వెళ్తారో అని. అలా ఒక 10 times 3 times కట్టేసినాక ఇంకా తప్పక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. అసలు ఎవరన్నా ఫోన్ చేస్తే నిజంగా వాళ్ళు ఎలాంటి వ్యక్తులు అని కనుక్కున్న తర్వాత ప్రాపర్గా వాళ్ళకి సంబంధించి మీరు రెస్పాండ్ అవ్వండి అనేది మనకి గవర్నమెంట్ అవేర్నెస్ తీసుకొని వచ్చింది. మరి ఇందులో నేను కొత్తగా చెప్పేది ఏముంది అంటే, ఇందులో రీసెంట్గా మేము ఒక వ్యక్తిని కనిపెట్టామండి. దీనికి ముందు ఇంకొక వీడియో చూపిస్తాను మీకు. అట్లాగే యూనిఫామ్ వేసుకొని నేను పలానా పోలీస్ స్టేషన్కి సంబంధించిన సిఐని అని నార్త్ సైడ్ ఒక ఆవిడకి ఫోన్ చేస్తే ఆడికి తెలియదు ఆవిడ ఒక అడ్వకేట్ అని. ఆ అమ్మాయి వెంటనే వాళ్ళ ఇంట్లో వాళ్ళతోటి రికార్డ్ చేస్తూ వచ్చింది. ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడంటే, నేను పలానా పోలీస్ స్టేషన్కి సంబంధించిన సిఐని, వీడియో కాల్ మీ ఇల్లంతా నాకు వీడియో కాల్లో రికార్డ్ చేసి చూపించండి, ఎవరెవరు ఉన్నారు ఇంట్లో, ఎవరు ఉండకుండా నువ్వు ఒక్కదానివే ఉండి నాతో మాట్లాడాలి, మేము ఇదంతా ఎంక్వైరీకి ఫోన్ చేసాము అని. ఆ అమ్మాయి ఆల్రెడీ అడ్వకేట్ కాబట్టి కొంచెం సీరియస్గా మళ్ళీ ఆ కాల్ రికార్డ్ చేస్తూ సోషల్ అవేర్నెస్ కింద పెట్టింది. అంటే ఫోన్ కాల్సే కాదు, వీడియో కాల్లో విత్ యూనిఫామ్స్తో కూడా వచ్చి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తిగా అవేర్నెస్తో ఉండాల్సిన బాధ్యత మనదే. ఇక ఇందులో ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే, మాదొక కేసు అండి. రీసెంట్గా ఫ్యామిలీ డిస్ప్యూట్ నడుస్తుంటే ఇంతలోకి దాంట్లో ప్రాపర్టీ డిస్ప్యూట్ వచ్చింది. ఫాదరు ఉన్న ఒక్క హౌస్ని ఎటువంటి వీలునామా రాయకుండా చనిపోయారు. యాక్చువల్గా ఆయన ఉద్దేశం కొడుక్కి ఇవ్వడం కోసమే. ఆయన వైఫ్ 35-40 years బ్యాక్ విడిపోయారు. కాకపోతే అప్పట్లో డైవర్స్లు ఉండేవి కాదు కాబట్టి ఆవిడ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఒక కూతురు ఉంది, ఆ కూతుర్ని తీసుకొని ఆవిడ వెళ్ళిపోయింది. ఆయనకి ఇప్పుడు 75 years. మొన్న ఈ మధ్య ఒక 2 months బ్యాక్ చనిపోయారు ఆయన. ఆ 75 years ఆయన అప్పటికి కనీసం ఆ ప్రాపర్టీ వీలునామా ఏదన్నా రాసి ఉంటే ఈ రోజున ఇంత గొడవలు వచ్చేవి కాదు. ఆయన వీలునామా రాయకపోవడం వల్ల ఆ అమ్మ కూతురు ప్రాపర్టీ షేర్ కోసం అవతారం ఎత్తారు. ఆ ఎత్తిన వాళ్ళు ఎంత అధ్వానంగా అంటే, ఏ అడ్వకేట్ దగ్గరకు వెళితే వీలునామా రాసి ఉండకపోతే
ఖచ్చితంగా ఆ ప్రాపర్టీ 3 షేర్స్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. రేపొద్దుట మీ వారసులు, మీరు ఇష్టపడే వారసులు ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే మీ తదనంతరం మీ షేర్స్ ఎవరికి వెళ్ళాలని రాసి ఉంటే ఈ రోజున అబ్బాయి నిజంగా లిటరల్లీ సూసైడ్ చేసుకునే పొజిషన్ నుంచి నేను సేవ్ చేసుకొచ్చినట్టు లెక్క అండి. యాక్చువల్గా అతను వీడియో కూడా చేస్తానన్నారు. ఇన్కేస్ చేస్తే పార్ట్ 2 కింద మీకు అది చేసి చూపిస్తాను. ఎందుకు ఇది ఇంత నేను ఇమీడియట్గా చేయాల్సిన అవసరం వచ్చిందంటే, అతనికి ఒక పాస్ అంటే మనం పాస్ దానికి సంబంధించి నువ్వు రాకపోతే కనుక నిన్ను పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి పట్టుకెళ్తారు అని చెప్పి మెసేజ్లు, థ్రెట్టింగ్ ఆడియో కాల్స్. నేను వర్క్ చేసే వ్యక్తిని, నువ్వు ఇక్కడికి రాకపోతే నీ అంతు తేలుస్తా. మినిమం 4 days నడిచిందండి. నేను అబ్బాయికి చెప్పాను, నాన్న అట్లా ఎవరు ఫోన్ చేయరు, సివిల్ మ్యాటర్స్లో నుంచి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ కాల్స్ రావు. వాళ్ళు నిజంగా వాళ్ళ షేర్ వాళ్ళకి కావాల్సి వస్తే కోర్టు డిసైడ్ చేయాలి. లా అండ్ ఆర్డర్ ఉన్నది ఎందుకు, అడ్వకేట్స్ ఉన్నది ఎందుకు? వాళ్ళు నిజంగా షేర్ కావాల్సి వస్తే మీ చుట్టాల దగ్గరన్నా పెద్ద మనుషులు పంచాయతీ పెడతారు. మీరు వెళ్ళండి, మాట్లాడుకోండి, ఇవ్వగలుగుతారా లేదా, మీ దగ్గర వీలునామా ఉందా అది బయట పెట్టుకోండి, మాట్లాడుకోండి. లేదా అడ్వకేట్ ద్వారా వాళ్ళ దగ్గర నుంచి పార్టీషన్ నోటీస్ వస్తుంది, మీరు మీ అడ్వకేట్ ద్వారా రిప్లై నోటీస్ పంపించండి. అసలు ముందు దీనికి సంబంధించి లీగల్ హెయిర్ సర్టిఫికేట్కి అప్లై చేసుకోవాలి. మీరు ఎంతమంది లీగల్ హెయిర్స్ ఏంటని, తర్వాత ప్రాపర్టీని డిసైడ్ చేయండి అని చెప్పి పార్టీషన్ సూట్ కానీ డిక్లరేషన్ సూట్ కానీ వేసుకుంటే షేర్స్ వస్తాయి. 4 days అయిన తర్వాత కూడా ఇతనికి నేను అంత కాన్ఫిడెంట్గా చెప్పడం వల్ల అతను ప్రాపర్గా రెస్పాండ్ అవ్వకుండా నేను ఏదోన్నా కానీ కోర్టులో చూసుకుంటానంటే, ఆ బ్లాక్మెయిలింగ్ థ్రెట్ ఎంత దాకా వెళ్ళిందంటే, నీ అంతు తేలుస్తాను, ఇన్ కేసు నువ్వు రాకపోతే ఇక్కడున్న సిబిసిఐడి వాళ్ళందరినీ పంపిస్తాను, నిన్ను అరెస్ట్ చేసేస్తాము. లేకపోతే ఒక వ్యక్తి వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు, ఎవరు సర్కిల్ లేదు, సామాన్య వ్యక్తి. ఇప్పుడు మాకు లీగాలిటీ తెలుసు కాబట్టి మేము కాన్ఫిడెంట్గా ఉంటాం, సామాన్య వ్యక్తులకు తెలియదు కదా. సో అతను అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన పొజిషన్లో అతనికి నైటు 7 o'clock 6 o'clock మళ్ళీ ఆ ఫోన్ నుంచి ఒక మెసేజ్, ఒక ఆర్డర్, జీవో పంపించారు. ఆ జీవో కాపీ ఇది చూశారు కదండి. ఓ పక్క లోగో, గవర్నమెంట్ సీల్ విత్ ఈ ఆ డ్రాఫ్ట్ చూస్తే నేను షాక్ అయ్యా. ఇలాంటి ఒక డ్రాఫ్ట్ కూడా ఆఫీస్ నుంచి పంపిస్తారా? ఎవరో కనీసం లీగాలిటీ తెలియదు, అన్ని బండ బూతులు ఉన్నాయి. నిజంగా నుంచే కాదా? ఎందుకంటే సైన్ లేదు, సీల్ లేదు, ఏమీ లేదు. అది చూసినాక ఈ అబ్బాయి పాపం ఇంకా భయపడ్డాడు. ఏంటా అని చెప్పి నేను ఇమీడియట్గా పిఏ వాళ్ళకి ఫోన్ చేసి ఇదంతా పంపిస్తే ఈ రికార్డ్స్ ఇవన్నీ వాళ్ళు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి, ఇమ్మీడియట్గా దానికి సంబంధించి ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. అది డాక్యుమెంటే ఫేక్, ఆ వ్యక్తే ఫేక్. అసలు ఆ వ్యక్తి అట్లాంటి వర్కే చేయడు. ఇమ్మీడియట్గా నేను కాన్ఫరెన్స్ కాల్ కలిపితే అతనికి ఫోన్ చేసి, నేను అంటే అరే నేను పిఏని మాట్లాడుతున్నా, ఇక్కడికి రారా బాబు, నువ్వు ఇక్కడ మేము పలానా బ్లాక్లో ఉన్నాము, మీరు రండి ఇక్కడికి అంటే, నేను రాను, ఏం చేసుకుంటారు చేసుకోండి, అరగంటలో ఫోన్ చేయిస్తారు. అరగంటలో ఈ పావలా పంచాయతీకి ఫోన్ చేస్తారా? కోర్టుకి వెళ్తే అయిపోద్ది కదా. ఆయన గుండె బిజీకి ఈ పనికి మాల పాయింట్ మీద ఫోన్ మాట్లాడతారా? అక్కడే వాళ్ళకి సీన్ అర్థమైంది. యాక్షన్ తీసుకొని ఇమీడియట్ ఎఫ్ఐఆర్ చేశారండి. ఆ ఎఫ్ఐఆర్ కాపీ. సో నెక్స్ట్ ఆ వ్యక్తి స్టిల్ ఇప్పటికీ అట్లా కాన్ఫిడెంట్గానే మాట్లాడుతున్నాడు. అవును నేను పంపించాను, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే అదొక ఫోర్జరీ నడుస్తుంది అక్కడ. సో దాని మీద కూడా వాళ్ళు ఇమీడియట్గా యాక్షన్ స్టార్ట్ చేశారు. సో గవర్నమెంట్కి సంబంధించి పర్సనల్ మ్యాటర్స్లో ఎవరైనా ఎమ్మెల్యేలు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు పాపం పెద్ద మనుషులు పంచాయతీలాగా మ్యాటర్కి సెటిల్మెంట్ చేద్దాం కోర్టులు చుట్టూ ఎందుకని ఏమైనా మాట్లాడితే మాట్లాడవచ్చు తప్ప మనకి నుంచి ఆఫీసుల నుంచి ఇలా ఏ వ్యక్తులకి ఫోన్స్ రావండి. ఇలాంటి విషయాల మీద ముఖ్యంగా 2, ఏ పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తులు కానీ ఎవరు కూడా డబ్బులు వెయ్యండి మీ మీద కేసులు రిజిస్టర్ అవుతాయి లేకపోతే అని ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేయరు. వాళ్ళు ఎంత బాగా బ్లాక్మెయిల్ చేస్తారంటే, ఇంగ్లీష్ వాళ్ళు మాట్లాడే విధానం, హిందీ వాళ్ళు ఎంత నిజంగా ఆఫీసర్స్ కూడా అంత కాన్ఫిడెంట్గా మాట్లాడరు, అంత కాన్ఫిడెంట్గా మాట్లాడతారు. ఆ కాన్ఫిడెన్స్ చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం తప్పు చేయనప్పుడు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి లా అండ్ ఆర్డర్ ఉంది. కోర్టు ద్వారా వెళ్ళి మాత్రమే తెచ్చుకోవాల్సిన వాటిని ఇష్టం వచ్చినట్టు ఎవడ పడితే వాడు ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేస్తే ఒబే అవ్వాల్సిన అవసరం లేదు. అది నిజమా కాదా అని కనుక్కోవడానికి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేస్తే వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. లేదా
కనీసం ఓ దగ్గరలో ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి మీరు ఇవి చూసుకోండి. సూసైడ్‌ల దాకా వెళ్ళి జీవితాలు నాశనం చేసుకోవద్దు. ఇవేమి ప్రాబ్లమ్స్ ఇమ్మీడియేట్‌గా ఇట్లా కొన్ని సందర్భాల్లో ఇట్లా సాల్వ్ అవ్వకపోవచ్చు. కానీ బ్లాక్‌మెయిల్ చేసిన వ్యక్తుల్ని మీరు ఎంటర్‌టైన్ చేసుకుంటూ ఈ రోజున అతను సెటిల్మెంట్ అంటే మీరు ఎందుకు సెటిల్మెంట్ చేసుకోవాలి? ఒక గవర్నమెంట్ ఫోర్జర్డ్ డాక్యుమెంట్‌ని ఈరోజు నేను ఎఫ్ఐఆర్ చేయించకపోతే అతను ఇంకెంతమందిని మోసం చేశాడో ఇంకా తెలీదు. నేను పోలీసులకు అదే చెప్పా. అది కూడా ఎంక్వైరీ చేయండి. ఇంకెంతమంది బలయ్యారు ఇట్లా. ఒక ఫోర్జర్డ్ గవర్నమెంట్ డాక్యుమెంట్‌ని అతను క్రియేట్ చేసి ఒక జీవో లాగా పంపించాడు. మేం కాబట్టి కనిపెట్టి వెంటనే మా ఆఫీస్ నుంచి ఇమ్మీడియేట్ రెస్పాన్స్ రావడం వల్ల, పాజిటివ్ రెస్పాన్స్ రావడం వల్ల కేసు రిజిస్టర్ చేసాం. మామూలు వ్యక్తులు కొంతమంది అడ్వకేట్‌లకు పాపం వాళ్ళకు కూడా తెలీదు. జూనియర్ అడ్వకేట్స్ వీళ్ళుంటారు. ఎందుకు ఇంత పెద్ద రిస్క్ అని చెప్పి వాళ్ళు కూడా ఆగిపోతారు. సో కాబట్టి దయచేసి ఎవరన్నా ఇట్లా బ్లాక్‌మెయిల్ చేస్తే సివిల్ మ్యాటర్స్‌లో మీరు పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి కంప్లెయింట్ ఇవ్వచ్చు. తర్వాత అడ్వకేట్ దగ్గరికి వెళ్ళండి. లీగల్‌గా మీకుండే రైట్స్ ఏంటి, మీరు ఏ రకంగా ప్రొసీడ్ అవ్వచ్చని చెప్తారు. అలాగే ఎవరైనా కానీ ఫోనుల్లో బ్లాక్‌మెయిల్ చేసి మీరు డబ్బులెయ్యండి, లేకపోతే ఇమ్మీడియేట్‌గా మీ ఇంటి మీదకి పోలీసులు వస్తారు, మిమ్మల్ని అరెస్ట్ చేసి పట్టుకెళ్తారంటే అప్పుడు కూడా మీరు ఇందాక నేను చెప్పినట్టుగా ప్రాపర్ మీ జ్యూరిస్డిక్షన్ పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళు మీ మీద ఏం కేసులు ఉన్నాయి ఏంటని వాళ్ళు ఇమ్మీడియేట్‌గా చెప్తారు. వాళ్ళు మాత్రమే మీ జ్యూరిస్డిక్షన్‌కి వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేయగలరు తప్ప ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం కుదరదు. కొంచెం అవేర్‌నెస్‌తో ఉండండి. దయచేసి ఇట్లాంటి ఫేక్ కాల్స్‌ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే వీటి మీద గవర్నమెంట్ చాలా సీరియస్‌గా తీసుకొని మనకి రోజు ప్రతి కాల్‌కి వినిపించేలాగా చేస్తుంది. మనం కొంత ఇట్లాంటి కంప్లెయింట్లు వెళ్ళడం తగ్గిపోతే కనుక గవర్నమెంట్ చేస్తున్న అవేర్‌నెస్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది సక్సెస్ అవుతుందనేది నా ఉద్దేశం. ఈ ఫేక్ కాల్స్‌ని దయచేసి భయపడకండి, అవాయిడ్ చేయండి.